నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు నియామకమయ్యారు. ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా ఇదే అంశం, ఈ సింగిల్ లైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ సింగిల్ లైన్ని మనం చదువుకోకుండా ఎగ్జామ్ పాయింట్ మనం ఏ విధంగా చదవాలి, ఎందుకంటే ఇదే అంశము మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి దీన్ని ఏ విధంగా చదవాలనే అంశాన్ని మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ వీడియోలో కవర్ అవుతాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు డౌట్స్ ఉన్నా కానీ, నేను చెప్పే దాంట్లో మిస్టేక్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా తెలపగలరు. నేనైతే నెక్స్ట్ టైంకి కరెక్షన్ చేసుకుంటాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే, ఇప్పుడు ఎంసీక్యూస్ వస్తున్నాయి కదా, మనకి ఎగ్జామ్లో వచ్చే ఈ ఎంసీక్యూస్ అనేవి మనకు సింగిల్ లైన్ అంటే ఒకటే లైన్ క్వశ్చన్స్ కాకుండా మనకు మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్ 1 2 3 4 ఇచ్చేసి ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా ఏ విధంగా ఉంటున్నాయంటే, మనము చూసుకుంటే ఒకసారి కాంటెంపరీ ఇష్యూస్ అదేవిధంగా స్టాటిక్తో లింక్ చేస్తున్నారు. ఈ కాంటెంపరీ ఇష్యూస్ స్టాటిక్లో లింక్ చేసి మనకు డైనామిక్గా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో వీటిని ఆన్సర్ చేయాలంటే న్యూస్లో ఉన్న ఒక 2 పాయింట్లను మనం తెలుసుకుంటే సరిపోదు. సబ్జెక్ట్లోకి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి మనమైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ మధ్య కాలంలో వస్తున్న లేటెస్ట్ ఎంసీక్యూ ఫార్మాట్కి అనుగుణంగా మనం ఆన్సర్ చేసి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ టాపిక్లోకి లోతుల్లోకి వెళ్ళి చూసే ముందు మనం బేసిక్ అంశాలను చూద్దాము. అయితే మనం ఎంత లోతుల్లోకి వెళ్ళి చూసినా మనం బేసిక్ అంశాల మీద పట్టు లేకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది చాలా చాలా కష్టంగా మారుతుంది. సో ఎగ్జామ్ అయిన తర్వాత మనం బయటకు వచ్చేసి చాలా సింపుల్ క్వశ్చన్ కాదు, నేను చేయలేకపోయాను, జస్ట్ మిస్ అయిన, ఏ విధంగా అయితే మనం మాట్లాడుకుంటాము. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం బేసిక్స్ మీద ఫస్ట్ కంప్లీట్ మనకు గ్రిప్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇక ఈ బేసిక్లో అంటే మనకు ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి మనకు సుకుమార్ సెన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొత్తగా ఎన్నికైన జ్ఞానేష్ కుమార్ గారు 26వ వ్యక్తి. అయితే ఈ నేపథ్యంలో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 26వ వ్యక్తి కంటే ముందున్న 25th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా మనకు ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ రాజీవ్ కుమార్ గారు మనకు 2022 నుంచి నిన్న 18వ తారీఖు వరకు అయితే మన భారతీయ ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆఫీస్ని, కార్యాలయాన్ని మనము నిర్వచన్ సదన్ అని పిలుస్తాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతీయ నిర్వచన్ సదన్. సో ఇది కూడా ఒక బేసిక్ అంశం. సో ఫ్రెండ్స్, ఈ నిర్వచన్ సదన్ ఏంటంటే మనకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ బేసిక్ అంశాలు ఇప్పుడు మనం చెప్పేవి మనకు రాష్ట్రపతి, ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికలు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, వీటితో పాటు మనకి ఏంటంటే పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో మనకు పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు అంటే 6 రాష్ట్రాల్లో మనకు బైకామరలిజం ఉంది. బైకామరల్ అంటే 2 సభలు ఉంటాయి. సో అవి మనకు వచ్చేసి 6 రాష్ట్రాలు కాబట్టి ఆ 6 రాష్ట్రాలు ఏంటనేవి కూడా ఇక్కడ ఈ బేసిక్ టాపిక్లోనే మనం చూద్దాం. ఇక్కడ యూపీ, మహారాష్ట్ర, అదేవిధంగా బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ 6 రాష్ట్రాలు మనకు బైకామరల్ స్టేట్స్. సో ఇక్కడ మనకు ఎమ్మెల్సీలు ఉంటారు. సో మన ఈ 6 రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి మనకు కొన్ని యూనియన్ టెరిటరీస్ విత్ అసెంబ్లీ అంటే విత్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, అంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా ఢిల్లీ. సో వీటికి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనకు కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చాలా సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, బట్ ఇదే క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రేమ్ చేయాలనుకున్నప్పుడు
ఇలా మనకు కోడింగ్ రూపంలో నెంబర్ రూపంలో కాకుండా స్టేట్మెంట్ రూపంలో అంటే ఒక డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ఆన్సర్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి స్టేట్మెంట్ మనకు కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి మనకు తెలిసిన సబ్జెక్టు గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పేసి స్పీడ్గా చదువుతూ ఫస్ట్ హాఫ్ స్టేట్మెంట్ చదువుతాము. ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ పాలిటీలో క్వశ్చన్స్ ఇది ఒక స్టేట్మెంట్ అన్నప్పుడు ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ వేస్తాడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అనేది కరెక్టే ఉంటుంది, సెకండ్ హాఫ్ రాంగ్ ఉంటుంది జనరల్గా. మనం ఇది చూసేసి పూర్తిగా చదవకుండా అనేది కరెక్ట్ అయిన స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటాం, ఇక్కడ అయితే రాంగ్ ఉంటుంది. కాబట్టి మనకు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ మనం ఎంత డెప్త్గా చదివినా కానీ బేసిక్స్ మీద అవగాహన లేకుంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది మనకు చాలా చాలా కష్టమైన అంశము. సో అదేవిధంగా మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే మనకు భారత రాజ్యాంగంలోని పార్ట్ 15లో ఈ ఎన్నికలకు సంబంధించిన అంశం ఉంటుంది. సో ఇక్కడ ఈ పార్ట్ 15లో మనకు ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఈ ఎన్నికల సంఘం సంబంధించిన వివరాలను అయితే పేర్కొంటుంది రాజ్యాంగం. సో మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ 324, ఇది మన ఎన్నికల సంఘం ఏర్పాటుకు సంబంధించి అంటే ఈ ఆర్టికల్ 324 ప్రకారం భారతదేశానికి ఒక కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఈ ఆర్టికల్స్లో కొన్ని మనం ఇంపార్టెంట్ అంశాలను అయితే చూద్దాము. మనకేంటంటే ఆర్టికల్ 326 వయోజనులకు అందరికీ ఓటు హక్కును ఇస్తుంది, ఓటు హక్కు. సో అదేవిధంగా ఈ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆర్టికల్ 324(1) ప్రకారం మనకు ఈ ఓటర్ లిస్టు తయారు చేయడం కావచ్చు, ఈ ఓటింగ్ నిర్వహణ, అదేవిధంగా నియంత్రణ ఎన్నికల సంఘం యొక్క ప్రాథమిక విధులు. అదేవిధంగా ఆర్టికల్ 324 క్లాజ్ 2 ప్రకారం వచ్చేసి మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ మన రాష్ట్రపతి గారు కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు సభ్యులు అయితే ఉంటారు. అంటే ఎంతమంది సభ్యులు ఉండాలి ఏంటి అనేది. సో మనకు స్టార్టింగ్లో చూస్తే మనకు రాజ్యాంగం ఏర్పడిన కొత్తలో మనకు ఏకసభ్య కమిషన్ ఉండే, తర్వాత త్రిసభ్య కమిషన్ అయింది, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 3 సభ్యులు అయితే ఉన్నారు. ఈ విధంగా మార్పులు అయితే రావడం జరిగింది. ఇది దీంట్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. సో దీని వీడియో మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో చూస్తాము. అయితే స్టార్టింగ్లో మన రాజ్యాంగం ప్రకారం అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అదేవిధంగా రాష్ట్రపతి కలిసి ఎంతమంది సభ్యులు ఉండాలనేది నిర్ణయిస్తారు. సో ఇది ప్రాథమికంగా. ఆ తర్వాత ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 5 ప్రకారం చూస్తే మనకు సో రిమూవల్, సో రాష్ట్రపతి నియమిస్తారు, బట్ రిమూవల్ అనేది ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని రిమూవల్కి సంబంధించి కూడా ఇక్కడ స్పష్టంగా దీంట్లో పేర్కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇవి మనకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బేసిక్స్, అదేవిధంగా మనకు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ సంబంధించి మనం బేసిక్ అంశాలను అయితే చూడడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మనకు ఈ సభ్యుల సంఖ్య ఉంది కదా, దీనికి సంబంధించి మనం చూద్దాం ఫ్రెండ్స్. మనకు 1950 అంటే స్టార్టింగ్లో 1950 నుంచి 1950 నుంచి మనకు 1989 వరకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ డేట్స్ కూడా ఉన్నాయి, నేను డేట్స్ అయితే పూర్తి రాయట్లేదు. అప్పుడు ఏకసభ్య కమిషన్గా ఉండే, తర్వాత 1989 నుంచి మనకు 1990 వరకు ఇది త్రిసభ్య కమిషన్ అయింది. అంటే ఒక ప్రధాన ఎన్నికల అధికారి ప్లస్ 2 సభ్యులు. ఆ తర్వాత 1990 నుంచి మనకు 1993 వరకు మనకు మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మారడం జరిగింది. సో ఎందుకంటే ఇది రాష్ట్రపతి మరియు ప్రధాన ఎన్నికల అధికారి కలిసి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత 1993 నుంచి ప్రస్తుతం సో 2025 వరకు, ఇప్పుడు 26వ ఎన్నికల అధికారి నియామకం అయ్యే వరకు మనకు త్రిసభ్య కమిషన్ మనకు కంటిన్యూ అవుతుంది. అంటే ఒక ప్రధాన ఎన్నికల అధికారి మరియు 2 ఇతర ఎన్నికల అధికారులు కలిసి మొత్తం అయితే 3 ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ 3 ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరికి అధికారాలు ఉంటాయి అనేది మనం చూస్తే ఈ 3 కూడా సమాన అధికారాలు ఉంటాయి. కానీ ఏదైనా అంశంలో మనకు డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ
మెజార్టీ, ముగ్గురులో మెజార్టీ ఇద్దరు ఇక్కడ ఈ అంశానికి సపోర్ట్ చేస్తే ఆ అంశాన్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది మనకు సభ్యులకు సంబంధించి ఎలాంటి పరిణామ ఈ చరిత్రలో ఎలా ఇది పరిణామం అంటే మారుతూ వస్తుంది పరిణామ క్రమంలో అనేది చూసాము. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఈ అనూప్ బర్న్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ కేసులో భారత సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు ఏంటనేది చూద్దాం. సో మనకు ఈ ప్రధాన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ ఇతర ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించి నిర్ణయం అనేది నియామకం మనకు రాష్ట్రపతి గారు తీసుకుంటారు, ఇది ఓకే. బట్ ఈ తీసుకునే ముందు అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు సో ఒక 3 సభ్య కమిటీ అంటే ఒక స్క్రీనింగ్ కమిటీ ఉండాలి. సో ఈ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి గారు వీరిని నియమించాలని చెప్పేసి మనకు 2023కు సంబంధించిన ఈ కేసులో మనకు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఈ 3 సభ్య ఈ స్క్రీనింగ్ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. సో ఆ 3 సభ్యులు ఎవరు ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది అనేది మనం ఇక్కడ చూస్తే మనకు ప్రధానమంత్రి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా విపక్ష నేత, సో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత, ఈ 3 కలిపి ఒక వ్యక్తిని సూచిస్తే అతన్నే మనకు రాష్ట్రపతి గారు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించాలి. మిగతా ఇద్దరిని కూడా ఈ విధంగానే నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో అయితే తీర్పునివ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ 26వ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనకు రాహుల్ గాంధీ గారు, అమిత్ షా మరియు ప్రధానమంత్రి గారు కలిసి నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి సూచించగా రాష్ట్రపతి అయితే నియామకం అనేది చేపట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఈ కేసుకి సంబంధించిన అంశాలు. సో అదేవిధంగా మనం నెక్స్ట్ ఈ 3 సభ్య కమిటీ మరియు 2023వ చట్టం. సో ఈ 3 సభ్య కమిటీ సూచనల మేరకు నియమించారు. బట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఫాలో అవుతూ దాంట్లో కొన్ని మార్పులను చేస్తూ 2023వ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో కూడా 3 సభ్య కమిటీ ఉంది, బట్ దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే రావడం జరిగింది. అదేంటో మనం ఒకసారి చూద్దాం. సో 2023లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్, సర్వీసెస్, అదేవిధంగా టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 అనేది తీసుకురావడం జరిగింది. సో అంతకుముందు రాజ్యాంగంలో ఉన్న అంశాల మేరకు చేశారు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు దీని అయితే ఒక చట్ట రూపంలో దాల్చి చట్ట ప్రకారం మొట్టమొదటిసారిగా మనకు ఈ 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ఇతన్ని అయితే నియమించడం జరిగింది. సో ఎవరు? జ్ఞానేష్ కుమార్ గారిని మొట్టమొదటిసారిగా చట్ట ప్రకారం అయితే నియామకం చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ 3 సభ్య కమిటీలో ఫస్ట్ సుప్రీంకోర్టు సూచించినట్టుగా ప్రధానమంత్రి ఉన్నారు, దీంట్లో ఎలాంటి మార్పు లేదు. తర్వాత మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, ఆ తర్వాత మనకు విపక్ష నేత. అయితే ఇక్కడ ఏంటంటే విపక్ష నేతలో ఎలాంటి మార్పు రాలేదు, ప్రధానమంత్రిలో ఎలాంటి మార్పు రాలేదు, కానీ ఎక్కడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ను ఇతన్ని తొలగించి ఇక్కడ మనకు ప్రధానమంత్రి సూచించిన మంత్రి అని పెట్టడం జరిగింది. సో ఏ మంత్రి ఏ శాఖ అనేది ఏం లేకుండా ప్రధానమంత్రి సూచించిన మంత్రిని ఇక్కడ 3rd మెంబర్గా పెట్టడం జరిగింది. సో ఆ మధ్యలో ఇది చాలా వార్తల్లో ఉన్నది. సో వివాదం జరిగింది, ఆ తర్వాత ఇప్పుడైతే ఈ వివాదం అనేది సద్దుమణగడం జరిగింది. ఇప్పుడు ఈ విధమైన ప్రక్రియ అయితే ఈ 3 వ్యక్తులు ఈ 3 సభ్య కమిషన్ అంటే స్క్రీనింగ్ కమిటీలో పాల్గొంటూ ఎంపిక చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనము సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్ల నియామకం సంబంధించి ఈ 3 సభ్య కమిటీ ఉండాలని చెప్పేసి సిఫార్సులు చేయడం జరిగింది. అవి ఏంటనేది చూస్తే మనకు ఒకసారి
మనకు ఫస్ట్ వచ్చేసి తార్కుండే కమిటీ 1975లో. అదేవిధంగా సెకండ్ వచ్చేసి దినేష్ గోస్వామి కమిటీ 1990లో. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి మనకు 21st లా కమిషన్ మనకు 2015లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మూడు ఉన్నాయి కదా, ఈ రెండు కమిటీలు మరియు ఈ కమిషన్, ఈ మూడు కూడా ఒక కామన్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఎలక్షన్ రిఫార్మ్స్లో భాగంగా ఒక స్క్రీనింగ్ కమిటీ ఉండాలి, అంటే ఈ 3 సభ్య కమిటీ ఉండాలని కామన్గా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సూచించింది. ఈ నేపథ్యంలో 2023లో తీసుకొచ్చిన చట్టం మేరకు 3 వ్యక్తులు కలిసి మనకైతే ఈ ప్రధాన ఎన్నికల అధికారి మరియు ఇద్దరు ఎన్నికల అధికారులను నియమించడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక మనము ఈ టాపిక్ సంబంధించి చివరి దశకు అయితే చేరుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనము అసలు పదవీ కాలం చూద్దాం ఫ్రెండ్స్. సో టెన్యూర్ పదవీ కాలం చూస్తే మనకు 65 ఇయర్స్ ఏజ్ అనేది 65 ఇయర్స్ వచ్చే వరకు, లేదా 6 ఇయర్స్ పదవీ కాలం. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ రెండిట్లో ఏది ఫస్ట్ మనము దాన్ని రీచ్ అయితే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకు జ్ఞానేష్ కుమార్ సార్ గారికి సంబంధించి పదవీకాలం మనం చూస్తుంటే మనకు 26 జనవరి 2029 వరకు అతను పదవిలో కొనసాగుతారు. సో 65 ఇయర్స్ తీసుకున్న, 6 ఇయర్స్ టర్మ్ తీసుకున్నా కానీ 2029 జనవరి 26 వరకు పదవిలో ఉంటారు. అదేవిధంగా సో ఈ ఎలక్షన్ కమిషన్ తన నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్రపతి అడిగిన అంశాల మేరకు కావచ్చు, వీరి యొక్క సాధారణ రిపోర్ట్ సమర్పించడంలో భాగంగా. అదేవిధంగా వీరికి సంబంధించిన శాలరీస్ సంబంధించి పార్లమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది. పార్లమెంట్ అయితే శాలరీని ఫిక్స్ చేస్తుంది. అదేవిధంగా ఈ శాలరీ అనేది మనకు సంఘటిత నిధి, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ శాలరీని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, రిమూవల్ అంటే తొలగింపు. ఈ తొలగింపుకు సంబంధించి ఏంటంటే ఈ ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారు కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సూచనల మేరకు రాష్ట్రపతి తొలగించేవారు. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు సూచనల ఆధారంగా ఏంటంటే మనకు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఏ విధంగా అయితే తొలగిస్తారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే పద్ధతిలో ఈ ఇతర ఎన్నికల అధికారులను కూడా తొలగించాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు 2015లో సూచించింది. సో ప్రస్తుతం ఇది అమల్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మనకు ప్రధాన ఎన్నికల అధికారిని నియమించిన నేపథ్యంలో ఈ అంశం వార్తలో ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మనము ఈ స్టాటిక్ అంశాలను జోడిస్తూ ఏ విధంగా ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి, అంటే ఈ ఎలక్షన్ టాపిక్ని పదే అంటే సపరేట్గా ఈ న్యూస్ని సపరేట్గా చూడకుండా రెండింటిని కంబైన్ చేసి చదివితే ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, ఇది చాలా ఈజీగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో చేశాను. సో వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మనకు సో ఓవరాల్గా 1+2 అంటే 3 సభ్య కమిషన్ అనేది అమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ 1 వచ్చేసి ఈరోజు నియామకమైన జ్ఞానేష్ కుమార్ సార్, ఇతర ఎన్నికల అధికారులు. సో వీరి పేర్లు ఏంటంటే వివేక్ జోషి, అదేవిధంగా సుబ్బీర్ సింగ్ సంధు, ఇతను గతంలో నుంచే ఉన్నాడు 2024 ఎలక్షన్ కంటే ముందు. సో వివేక్ జోషి మరియు జ్ఞానేష్ కుమార్ ఇద్దరు కొత్తగా అయితే నియామకం అవడం జరిగింది. సో జ్ఞానేష్ కుమార్ సార్ గతంలో ఇతర ఎన్నికల అధికారిగా ఉండేది, ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారిగా నియామకం అవడం జరిగింది.
ఈ కొత్త 2023లో తీసుకొచ్చిన కొత్త ఎన్నికల సంఘం యొక్క చట్ట ప్రకారంగా. సో ఫ్రెండ్స్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ మనకు జీకే పాయింట్ లాగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు జ్ఞానేష్ కుమార్ సార్ 26వ ప్రధాన ఎన్నికల అధికారిగా నియామకమైన నేపథ్యంలో సో ఈ కరెంట్ అఫైర్ అంశాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.